మీసాలు మెలేసి చేసినాడనేసి. మీసాలు మేలేస్తే మరి ప్రజలు చెవులది మేలేసినారు. ఈవీఎంలు పెట్టుకుంటే మేనేజ్ చేస్తే మేము కూడా చేస్తాం. మోహన్ రెడ్డి గారికి ఒక ప్రశ్న, 151 సీట్లు వచ్చినప్పుడు మీరు కూడా అదే పని చేశారా ఈవీఎంలో? కేంద్రంతో ఒప్పందం లేవే చంద్ర గారు, మీకు తెలుసా? మేము అలయన్స్ పెట్టుకున్నాం. మరి షర్మిల గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మోదీ గారు దత్తపుత్రుడు జగన్ అని 10 సార్లు 11 సార్లు కూడా ఆయన వెళ్ళొచ్చారు కదా కేంద్రానికి. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి వెళ్ళొచ్చారు కదండి. మోహన్ రెడ్డి గారు మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడారు, ప్రసాద్ గారు మాట్లాడివ్వండి. మోహన్ రెడ్డి గారు ఫస్ట్ థింగ్, మీరు ఈవీఎం లో మేనేజ్ చేశారన్నారు కదా. సార్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మోహన్ రెడ్డి గారు మీరు సీనియర్ లీడరు, గ్రంథాలయ సంస్థగా చైర్మన్ గా పనిచేసినారు. మీ భార్య గారు గ్రంథాలయ సంస్థ పనిచేసినారని చెప్పారు. ఇంత సీనియారిటీ ఉండే వాళ్ళు డిబేట్ లో మీరు అడ్డంగా మాట్లాడకూడదు. ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు వినాలి. లేదు ప్రసాద్ గారికి విన్నానా? మీరు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేశానా? నా చేత కాదు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం, ఆయన క్లారిఫికేషన్ ఇస్తా. మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు అలా మాట్లాడొద్దు. నేను న్యూట్రల్ గా ఉంటున్నాను, మీ సైడ్ నుంచి కూడా వారిని క్వశ్చన్స్ అడిగాను, కాదని వాళ్ళని చెప్పానండి. దయచేసి మీరు అలా మాట్లాడద్దు, అది కరెక్ట్ కాదు మోహన్ రెడ్డి గారు. మీరు సీనియర్లు అలా మాట్లాడద్దు. తప్పు ఎవరు చేసినా తప్పే. కూటమి ప్రభుత్వంలో తప్పు చేసినా ప్రశ్నిస్తా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తప్పు చేసినా ప్రశ్నిస్తా. అందుకే నేను ఇక్కడికి వచ్చిన. మోహన్ రెడ్డి గారు రాంగ్ పోర్ట్రే చేయొద్దు, దయచేసి రాంగ్ పోర్ట్రే చేయొద్దు. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఇదే మీరు గత 5 సంవత్సరాల్లో కూడా చేసింది ఇదే. ఇలానే ప్రజల్లోకి నెగిటివిటీ తీసుకెళ్లారు. దయచేసి ఇలా చేయొద్దు, కరెక్ట్ కాదు. ఇందాక రాజకీయ విశ్లేషకులు మాట్లాడినప్పుడు కూడా అలానే మాట్లాడారు. రైట్, ప్లీజ్. మీరేమన్నారు? ముగ్గురుతో పాటు ఇక్కడ నేను ఒకటి ఉన్నానన్నారు. రాజకీయ విశ్లేషకులు వారికి నచ్చిన వారు మాట్లాడతారు. ఒక్క నిమిషం, వీరశేఖర్ గారు మాట్లాడినప్పుడు ఏమన్నారు? ఏం చెప్పారు నీకు? సమయం వృధా చేయకండి దయచేసి. ఇదే మీరు ప్రతిసారి చేసేది. ఒక్క నిమిషం, పద్ధతి కాదు, అది రాజ్యాంగబద్ధం కాదు, ప్రజాస్వామ్యంలో లేదు. రాజకీయ విశ్లేషకులు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారండి. అది మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. దానికి మీరు నలుగురు ఒకటే, మీరంతా ఒకటే, రాష్ట్రం మొత్తం ఒకటే. మీరు మాత్రమే సపరేట్ గా ఒక జాతి, మీది మాత్రమే ఒక రాక్షస జాతి. మీరేదో అధికారంలోకి వస్తే మేము పగలు చేస్తాం, చిరగదీస్తాం అంటారు. ఆ మాత్రం అందరూ చేయగలుగుతారు, ఆ మాత్రం అందరూ చేస్తారు. ప్రతి ఒక్క పిల్ల చేసినాడు. ఐడియా ఉందా లేదా? ఇడిసేసి ఎవడైనా మనగాడే అవుతాడు. వీరశేఖర్ గారు ప్లీజ్ ప్రసాద్ గారికి అవకాశం ఇద్దాం. వీరశేఖర్ గారు ప్లీజ్, మీరే నా వస్తారు. ఇంకా ఎప్పుడు కూడా తెలుసుకోకపోతే ఏంటి? రేపు ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత మీరు అందరి పరిస్థితి ఏంటి? అది ఆలోచించుకోవాలి. కానీ ఊరికే అందరం కలిసి నీ మీదకి ఎందుకు వస్తారు? నువ్వేం పగలు తీసావని, నీకు 11 సీట్లు వచ్చినాయి, నువ్వు ప్రతిపక్ష అసెంబ్లీకి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మీరు రేపో మాపో నీ నాయకుడు జైలుకి వెళ్ళబోతున్నాడు. ఆ పార్టీ అసలు పరిస్థితి ఉంటుందా? దయచేసి నీ పార్టీ నడిసిద్దా? దయచేసి వీరశేఖర్ గారు సుజాత్ గారు మీరు చెప్పండి. సుజాత్ గారు రైట్, ప్రతిసారి ఇదే జరుగుతుందండి. రైట్, మీరు చెప్పండి, మీరే మాట్లాడు. మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు నన్ను ఒక్కడినే చేసి మీరందరూ కలిసిపోయి నా మీద దాడి చేస్తున్నారంటారు. అంటే ఒక దొంగ ఊర్లోకి వస్తే ఊరంతా కలిపి ఆ దొంగ బిఫోర్ దట్ సుజాత్ గారు
సుజాత్ గారు. ఒక్కడిని చేసినట్టు కాదు కదండి. సుజాత్ అటువంటి గారు. కంపారిజన్ అది విశ్లేషకులుగా వచ్చిన వాళ్ళకి కూడా గౌరవం ఇవ్వడం చేతకాని వాళ్ళని మరి ఇంకేం మాట్లాడుతాం. సుజాత్ గారు, ఒక్క ఆయన విషయం మీద చెప్పండి. మీరు సుజాత్ గారు. ఒక కూటమిలో వ్యక్తి కింద లెక్కేసేస్తున్నారు. మీడియాను కూడా అన్బయాస్డ్ గా ఉండి ఇక్కడ అందరి వాయిస్లు అందరికీ ప్రాధాన్యత ఇస్తూ, ఇంకా చెప్పాలంటే మా ముగ్గురు సమయంలో కూడా వచ్చేసి వైసీపీ ప్రతినిధి మాట్లాడే అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులను కూడా మీరు ఒక పార్టీకి అంటగట్టేసి, ఇంకొక ఎన్డీఏ కూటమిలో అంటగట్టేసి